హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ స్పెషల్. ప్రివ్యూస్లో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ ఏమైనా కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇప్పుడే నేను 10 అవర్స్ నమ్మవుతుంది. డిస్క్రిప్షన్లో XML ఫైల్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రూపీస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఒక గ్రూప్ 1 అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇలా వస్తుంది. సెర్చ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. ఈ ఫోటోలో క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా నచ్చినట్టుగా ఇలా యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఫోటోలో క్లిక్ చేసి లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇక్కడ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా యాడ్ చేసుకోండి. ఇట్లా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ టైప్ వేసేయండి. ఇక్కడ ఫింగర్స్ ఫోటో లైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. నువ్వు చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫోటో లైట్స్ అనేది రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైట్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఫోటో లైట్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ ఇక్కడ ఫోటో లైట్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ మిడిల్లోకి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేసేటంటే మీరు ఎండింగ్ ఉన్న 4 ఫోటో లైట్స్ లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా 4 ఫోటో లైట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. కాపీ లేయర్స్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 7.3 దగ్గరకు వచ్చి స్పేస్ లేయర్ వేసేయండి. సేమ్ విధంగా అన్ని పేస్ట్ లేయర్స్ వేసేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి యారో క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఫోటో లేయర్ కూడా క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ క్లిక్ చేసి యారో క్లిక్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లైట్స్ ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకొని పేస్ట్ లేయర్స్ వేసుకోండి. ఇలా సేమ్ ఇలానే వేసేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లైట్స్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి అన్ని ఫోటో లైట్స్ రీప్లేస్ చేసుకోండి. ఎడిట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.